అయ్యులారా వీణ వంటలారా అమ్మరుణము గైరములు ఇరారా అయ్యులారా గైరములు ఇరారా అమ్మరుణము గైరములు ఇరారా. చైర్మన్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు బాధపడతారు. అరే నేను రామన్న మీటింగ్కి పోకపోతే మనకు అన్నం పెట్టింది గులాబీ కండువ కదా, ఇంకొక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నాకు మనసు పెద్ద. కాకపోతే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ముఖ్య కార్యకర్తల క్రియాశీల కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మాత్రమే రావాలని ఒక్క పిలుపుతోటి మరి పార్టీ అంటే ప్రాణం అభిమానంతో మీ అందరు విచ్చేసారు. తప్పకుండా పార్టీ అనేది ఒక మహావృక్షం లాంటిది, సముద్రం లాంటిది. దాంట్లో మనం అందరం కూడా చిన్నగా పెద్దగా ఎదిగిన వాళ్ళం కాబట్టి ఎవరు పోయినా కూడా సముద్రంలో నీరు ఇంకిపోతుందా? సముద్రంలో నీరు ఇంకిపోతుందా? ఇంకిపోదు. ఎవరివైనా కూడా ఎంత తీసేసినా కూడా మళ్ళా పార్టీ అనలో సృష్టిస్తూనే ఉంటుంది, పుట్టుకొస్తూనే ఉంటుంది, చెల్మెలాగా ఊరుతూనే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఒక మహాసముద్రం మన మహానాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నంతకాలం మనకెవరికి కూడా ఏ హాని జరగదు. కాకపోతే కష్టకాలం ఎవరికి ఉన్నది? కొంతమంది అంటారు పార్టీకి కష్టకాలం అంటారు. పార్టీకి కష్టకాలం ఉంటుందా? పార్టీకి కష్టకాలం ఉంటుందా? మనకు కష్టకాలం, ప్రజలకు కష్టకాలం. నిజంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి చేసి ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంత గొప్ప పార్టీకి ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి దొంగ నాయకులను నమ్ముకొని మనకేదో న్యాయం చేస్తాడు, మనకేదో మంచి చేస్తాడంటే మరి మొత్తం అన్నమంతా తిన్నాడు, వండి పెట్టిందంతా. కేసీఆర్ సార్ ఒక్కొక్క మెతుకు మరి కల్వకుంట్ల కవితక్క వారు మన సభలో లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా ఈరోజు జైత్యాల్లో 0 నుంచి 100% స్టార్ట్ అయిందంటే మన మాజీ ఎంపీ మన ప్రియతమ నాయకురాలు మన బతుకమ్మ కవితక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అక్క ఇయ్యాల అందరికీ కూడా అందరినీ కూడా ఆదరించి మరి చేతి పట్టుకొని మనం అందరం కూడా గెలిపియాలి అని చెప్పేసి గెలిపిస్తే అంత అన్నం వండిన తర్వాత కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ అవతల పడ్డాడు. అంటే ఎట్లున్నది పరిస్థితి? ఇక్కడ అన్నం తిన్నాడు, ఇక్కడ సరిపోలేదు, ఇంకా మళ్ళీ అలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి మరి వ్యక్తిగత ప్రయోజనాలే మీరు అనుకునేరు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి. ఎవరు కూడా అటు ఇటు కావద్దు, ఆగం కావద్దు. ఆయన కేవలం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వేయండి తప్ప మనల్ని ఎవరి అభివృద్ధి చేస్తా అని మాత్రం వెళ్ళలేదు. దయచేసి మీ అందరూ ఆలోచించండి. ఆయన గురించి చెప్తే అసలు నన్ను ఎన్ని అవస్థలు పెట్టిండు అని అంటే చాలా అవస్థలు పెట్టిండు. ఆడబిడ్డ కన్నీరు అసలు ఊరికే తప్పకుండా తగులుతుంది ఉసిరాయనకు. ఎందుకంటే నాలాంటి ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్చుకుంటా బయటకు వెళ్ళిపోయింది, మీ అందరికి కూడా తెలుసు. కానీ నేను కళ్ళల్లో బాధ, గుండెల్లో బాధ దిగమింగుకున్న పార్టీ రామన్న కవితక్క ఒకటే చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్ ఉద్యమం ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు. నన్ను పంపిస్తా అనుకున్నాడు, ఆయననే వెళ్ళిపోయింది. ఇవాళ అంటే పార్టీ మన గుండెల మీద ఉంటుంది. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా కూడా దీంట్లోనే ఉండాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి మంచి కార్యకర్తలు నేను భుజాల మీద వేసుకొని గెలిపిస్తే వాళ్ళందరినీ తలదన్నిపోతావి. ఇప్పుడు వాళ్ళందరినీ తన్నిపోతావి. సంజయ్ అన్న ఎంత మోసం! మీ అందరికి ఒక కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని చూస్తుంటే నాకు కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి తన్నాలని చెప్పేసి మన ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలి? పాత పెట్టాలి. మన పొలిమేరలే పాత పెట్టాలి. ఇక మీ ఇష్టం.
ఈ సంజయ్ని ఏం చేస్తారో మీ ఇష్టం, మీ నిర్ణయం తీసుకోండి. 2018లో నాకు మంచి గుర్తుంది. 2014 నుంచి 18 వరకు కవితమ్మ గారు మనకు ఎంపీ. అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జగిత్యాల వస్తుండే. ఎందుకంటే ఈ సన్నాసిని గెలిపియాలి నేను ఎట్లా చేసి అని చెప్పి 5 ఏళ్ళు పాపం ఆ బిడ్డ ఈ సన్నాసిని గెలిపియనీకే రోజు ఈడి వరకు వస్తుండే. కనీసం కొరుట్లాలో కూడా స్టాప్ ఉండకపోతుండే. అప్పుడు మా అందరికి తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. 6 నెలల్లో తెలంగాణ ఆల్రెడీ వెనుకకు పోయింది. 10 ఏళ్ళు వెనుకకు పోయింది తెలంగాణ. 10 ఏళ్ళు వెనుకకు పోయింది. ఫ్యాక్టరీలు పోయినాయి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయినాయి, పెన్షన్లు పోయినాయి, రైతు బంధు పోయింది, అన్నీ పోతున్నాయి. మరి మన పిల్లలు ఎట్లా బతకాలి ఆలోచన చేయండి మీరు అందరు కూడా. అందుకొరకే చెప్పేది, మన తెలంగాణ సమాజం కోసం మనం అందరం నిలబడాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా నిల్చొని అందరం కలిసి మళ్ళొకసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలి. మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసినరో నా రుణం తీర్చుకునే అవకాశం వచ్చని చెప్పని అన్నాడు. మీ మాటలు విని సూర్య సంజయ్ గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే విధంగా కార్యకర్తల చెమటను రక్తంగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన మేము తిరిగి ఎంపిక చేసుకున్నాం. కానీ ఇవాళ నేను చెప్పేటువంటి మాట ఒక పక్షికి ఉండే నీతి సూత్రం ఉంటుంది. పక్షి ఏనాడు కూడా కొమ్మలను నమ్ముకోదు, తన రెక్కలను నమ్ముకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క కష్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు. వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్న విధంగా మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకి ఇచ్చిన మాట ఉందో, మెరికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్ళీ చట్టసభలో తెస్తున్నటువంటి మాట ఇచ్చిండ్రో, దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ, ఇవాళ ఇది జిల్లా జనరల్ బాడీ కనుక కార్యకర్తలు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా తిరిగి మళ్ళీ అన్న సాగరన్న ఈశ్వరన్న సహచర నాయకత్వంలో జిల్లా పార్టీ పరంగా పెట్టుకొని సమగ్రం మాట్లాడుకుందాం. ఒక కార్యాచరణ పాణిగా మాట్లాడుకుందాం. 45 ఏళ్ళుగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను పలు బాధ్యతలు చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసినాం కనుక మేమందరం ఒక యూనిట్గా ఉండి మీకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక ఆపద సంపత్తిలో మీతో ఉంటానేటువంటి మాట కూడా మీకు ఇస్తూ, ఆనాడు అధికారంలో పనిచేసినాం జగిత్యాల ప్రాంతం నుంచి, ప్రతిపక్షంలో పనిచేసినాం. నేడు ప్రభుత్వం అనేది కాకున్నా కానీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే విధంగా నిరంతరం శ్రమిద్దామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేసే వివక్షపూరితమైనటువంటి కార్యక్రమాలున్నా ద్వంద్వ విధానంతో ముందుకున్న కానీ నిలదీసేటువంటి నైతిక సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వంగా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే జగిత్యాల జిల్లాలో నేను పార్టీలో చేరినాడు 5 శాసనసభ్యులు మంత్రి గారు ఉండరో, తిరిగి 2028లో ఈ జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి శాసనసభ్య అభ్యర్థి కలిసే విధంగా కూడా పాటుపడదామని చెప్పని మీకు హామీ ఇస్తూ తెలుసుకున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. లేకున్నా మేమున్నామని ఇక్కడికి వచ్చినటువంటి మా వీర సైనికులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అందరు మాట్లాడేందుకు చాలా సమయం అయింది. కానీ మన కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. 2 విషయాలు మాత్రం మాట్లాడి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ ఏదో మనం తప్పు చేసినట్టుగా ముభావంగా భయంగా అసలు ఎందుకుంటున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏం తప్పు చేసినాం మనం? ఏం తప్పు చేసినాం? ఒక్క మాట అడుగుతున్న సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తాం? ఈ చరిత్ర చెరిపేస్తే పోయేదా? 1000 సంవత్సరాలకు కూడా పోదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని బ్రహ్మాండంగా ప్రతి మూలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తావు?
అయ్యకు అవ్వకు రైతన్నకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని వర్గాలను ఆదుకున్న నాయకుడు ప్రభుత్వం అని అడిగితే ఏమని చెప్తాం? అసలు కేసీఆర్ గారి మార్క్ లేకుండా ఎక్కడన్నా మనకు కనబడుతుందా? ఒక సందర్భం కనబడుతుందా? మరి ఎందుకు మనం ఉండాలి? మనమా తప్పు చేసింది? వాగ్దానాలు చేసి దొంగ మాటలు చెప్పి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తల వంచుకోవాలనా మనమా? అందుకే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఈనాటి ఓటమి రేపటి గెలుపుకు నాంది. ఖచ్చితంగా. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా. చిన్న కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకుల్ని చాలా ప్రభుత్వాలను కూడా చూసిన. ఆకలి అవుతుందా? నాకు కూడా అవుతుంది. ఎక్కువసేపు ఏం తీసుకొని కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలను తినేటట్టు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, కోరుట్ల మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు. మా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి సంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్గా అంటుంటాడు, మొగోనివైతే ఇజ్జై, మొగోనివైతే అజ్జై. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక్క రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనేం మాట్లాడిండు అది కూడా పెడతాను. भाइयों और बहनों, अदानी जी और मोदी जी एक हैं। यहां की जो सिंगरेनी की माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे। I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. भाइयों और बहनों, ఆయన ఏం చెప్పిండంటే, రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాబ్ కూడా పెట్టవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు. రాహుల్ గాంధీ ఎక్కడనో కదా హైదరాబాద్లోనే తుక్కుగూడల మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడే రమణ యాద్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయాలు ఏమున్నది? ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, దొంగలలో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగోడే చెప్పిండు ఈ సిపాయి. ఇక దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబ్ 2-3 రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదువుకుంటారు, మీకు ఎరికే, మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు, చదువుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండు, అది పెట్టు. ఇలా స్వయంగా మనం ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్, ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు, గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభూషణంగా ఉన్నది, దాన్ని మరింత పటిష్టం చేసి ఇలా పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టే విధంగా, ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని ఇలా పాంచ్ న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటున్నాను. మరి దానికి భిన్నంగా ఇవన్నీ
జరుగుతుంటే సార్ నాకు రియల్లీ ఐ ఫెల్ట్ మీ మాటల్లో ఒక భావ ఇలా స్వయంగా మన ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు. జీవన్ రెడ్డి సాబ్ చెప్పింది వినరా? ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గు తప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా, లేదా ఓట్లకు మళ్ళీ అడిగేతందుకు వస్తే ఉరికిచ్చి కొట్టాలనా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిన, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు. డిసెంబర్ 8 నాడు అప్పటిదాకా ఉరుకుండ్రి బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలాయే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు. రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర్, అదే ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు? ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో, అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరున జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఏమన్నా కొద్దిగా డల్లుగా ఉంటారేమో అనుకున్నా, కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని పోయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు. గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి 100,000 మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడ ఎమ్మెల్యే అయింది. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో పోయిండు. రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి, ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే
నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్లలో లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల్లో లేదు, కోరుట్లలో లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది. వాళ్ళ ఇయ్యపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాగద్దట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండ్రో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి. ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి ఆనాడు మొక్క దొడికింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. హాస్పిటల్లో ఒక తమ్ముడు, మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే, నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్ళి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏదీ లేదు. పెట్టుబడులు ఆగిపోయినాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్ళు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు? వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గదే అంటున్నా. మరి ఇవన్నీ చెరిపేస్తే జరిగిపోవు. ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరు ఉన్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు
ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటుంది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాయేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరపున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. 1-2 నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఇయ్యనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా, ఒక్క బీఫామ్ కూడా ఇయ్యనియాడు. ఈ బల కొడతాడు, నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయనను బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకరేరుకుంటూ ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొక్కటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో దుంకిండు బండ కట్టుకొని. ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం, వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.